మిగతా వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళి అంటే వాళ్ళు ఓటు కింద అని చెప్పని జూబ్లీహిల్స్లో పంచినట్టే ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. అన్ని చోట్ల పంచిండ్రు, ఆడ కూడా పంచే ప్రయత్నం చేసిండ్రు. వింతేందా అంటే నేను 550 ఓట్లకు నేను డబ్బులు పంచినా, నాకు 55 ఓట్లు వచ్చినాయి, మిగతా వాళ్ళని డబ్బులు అని చెప్పని ఇంటింటికి పోయి వాళ్ళ ఆ మురళీ నాయక్ గారు అని చెప్పని అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వాళ్ళ వదినమ్మ ఇప్పుడు ఇంటింటికి తిరుగుతుందట, పేపర్లో సోషల్ మీడియాలో అంతా తిరుగుతూ ఉంది, నాకు పైసలు వాపసిరి, నాకు పైసలు వాపసిరి అంటే. వాళ్ళు డబ్బులు నమ్ముకున్నారు తప్ప ప్రజల ప్రేమను నమ్ముకోలేరు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. డబ్బే జూబ్లీహిల్స్లో అట్లనే బోగస్ ఓట్లు, డబ్బు, రకరకాల రీతిలో ప్రయత్నం చేసి గెలిచిండ్రు. అదే మంత్రం ఇవాళ నవీన్ యాదవ్ను ఉన్న ప్రాబల్యాన్ని వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, డబ్బును వాడుకొని గెలిచే ప్రయత్నం చేసిండ్రు, ఎంఐఎం అడ్డం పెట్టుకుని బోగస్ ఓట్లను చేసి గెలిచే ప్రయత్నం చేసిండ్రు. అదే యంత్రాంగం మంత్రాంగం ఇవాళ ఇక్కడ కూడా నడుస్తుంది అనుకుంటే ప్రజలు కర్రగాల్చి వాత పెడితే ఇవాళ మళ్ళీ మొర్రో అని చెప్పని ఇచ్చిన పైసలు వాపసు ఇవ్వమని చెప్పని ఇవాళ మహబాద్లో పోయి మురళీ నాయక్ వదినట్ట తిరుగుతూ ఇవాళ పైసలు అడుగుతున్న పరిస్థితి. జయశంకర్ భూపాలపల్లిలో కాంగ్రెస్కు బీఆర్ఎస్కు సమానమైనటువంటి ఒక ఓట్లు వస్తే అక్కడ అధికారులంతా కూడా కుమ్మక్క అయిపోయి వాళ్ళ కాంగ్రెస్ అధికార పార్టీకి ఒక ఓటు ఎక్కువ వచ్చిందని చెప్పని దొంగచాటుగా ఇవాళ గెలుపొందినట్టుగా ఇవాళ ప్రకటనలు చేసుకుంటే ఒక పరిస్థితి. సూర్యాపేటలో ఎప్పుడెప్పుడో చూసినాం 20-30 ఏళ్ల కింద గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో హత్యా రాజకీయాలు. సూర్యాపేటలో ఉప్పల మల్లయ్య అని చెప్పని బీఆర్ఎస్ పార్టీ నాయకుడిని హత్యకు గురి చేసినప్పటికి కూడా అక్కడ ప్రజలు కూడా కర్రు కాల్చి వాతలు పెట్టినరు. మునుపెన్నడూ లేని విధంగా ఈ 2 సంవత్సరాలలో హత్యా రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, డబ్బు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, పోలీసు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా, బెదిరింపు రాజకీయాలకు పాల్పడ్డప్పటికీ కూడా గ్రామీణ ప్రజలు ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక మోసాన్ని ఇవాళ గుర్తించి వాళ్ళ పెద్ద ఎత్తున కాంగ్రెస్ వ్యతిరేక తీర్పునిచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. వారందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. వాస్తవానికి కొంత లోతుగా కనుక చూసినట్టయితే 2023 ఎన్నికల్లో అలవిగాని వాగ్దానాలు చేసినారు, అబద్ధాలతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు 2 సంవత్సరాలుగా. విచ్చలవిడి అవినీతితో ఇవాళ వేల కోట్ల రూపాయలు దండుకొని ఇవాళ దేశంలోనే #1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇవాళ రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే దేశంలోనే #1 రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. ఎవరి సొమ్ము అది, ఎక్కడ సొమ్ము అది? ఫ్యూచర్ సిటీ ఫ్రాడ్ సిటీ, మూసి పెద్ద బోగస్, ఎక్కడ రియల్ ఎస్టేట్ దందాలకు పాల్పడుతూ కమిషన్లు దండుకుంటూ ఆఖరికి దేశ ప్రధాని వచ్చి వాళ్ళ RRR ట్యాక్స్, RRR ట్యాక్స్ వసూలు చేసుకుపోతున్నారు అని చెప్పేంత విచ్చలవిడి చిల్లర అవినీతికి పాల్పడతా ఉంటే ఈ అవినీతి సామ్రాజ్యంని కూల్చివేస్తామని చెప్పని వాళ్ళ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రజలు ఇవాళ ఏకోన్ముఖంగా ఇవాళ మళ్ళా బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని ఆదరిస్తూ ఇవాళ ఈ యొక్క పెద్ద ఎత్తున ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాము. కర్రుగాల్చి వాత పెట్టినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ఎన్ని మోసాలండి! 420 వాగ్దానాలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు పెద్దలు 42% రిజర్వేషన్లు అని చెప్పని బీసీలను గొంతు కోసినట్టు విషయానికి వ్యతిరేకంగా వచ్చినట్టు ఫలితం ఇది. మహిళలకు మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయలు ఇస్తానంటే వాళ్లకు నోట్లో మన్ను కొట్టినందుకు ఇవాళ కాంగ్రెస్ పార్టీకి కర్రుగాల్చి వాత పెట్టినట్టు పరిస్థితి. ఇవాళ కేసీఆర్ గారు అత్యంత ప్రేమతో, ఆర్ద్రతతో దళిత బంధు అనే ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దళితులను ఆదుకుంటే దానికి గండి కొడితే ఇవాళ దళితులంతా కూడా ఇవాళ ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టినట్టు పరిస్థితి. రైతు బంధు పథకానికి గండి కొట్టే ప్రయత్నం చేస్తే ఈ రైతులంతా ఇవాళ ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టినట్టు పరిస్థితి. ఇవాళ కళ్యాణ లక్ష్మి పథకానికి దాదాపు 1000 కోట్ల రూపాయల బకాయిలు పడిపోయి వాళ్ళ పాపం పిల్లలు పెళ్లి చేసుకోవాలంటే బాధపడేట పరిస్థితి ఏర్పడేట వైనానికి కారకుడైనటువంటి ఈ ప్రభుత్వానికి కర్రుగాల్చి వాత పెట్టినట్టే. నిరుద్యోగులను అట్లనే అన్యాయం గురి చేసినాడు. ఇంతకుముందు చెప్తా ఉన్నారు పెద్దలు ఎలక్షన్ కమిషన్లో మాట్లాడుతుంటే. పెద్ద ఎత్తున ఇవాళ ఈ ఎన్నికల్లో మహిళలు, ముఖ్యంగా పెన్షనర్సు, యువకులు పెద్ద ఎత్తున ఇవాళ రైతులు అంతా కూడా ఈ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రభుత్వాన్ని మనం గుణపాఠం చెప్పాలా, సరి అయినటువంటి రీతిలో జవాబు చెప్పాలా అని చెప్పని ఇవాళ ఈ ఫలితాలు ఇచ్చినట్టుగా కనబడతా ఉంది. నేను చేతులు ఎత్తి నమస్కారం చేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, భయపడకండి. ఇంకా ఫేజ్ 2, ఫేజ్ 3 ఎన్నికలు ఉన్నాయి. ఎవ్వడికి భయపడవలసిన అవసరం లేదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను ఓటర్లకు. అర్థమవుతుందిగా, చూసిండ్రు కదా, డబ్బులు ఇచ్చినట్టే ఇస్తారు, పుట్టుకుని ఓడిపోతే మళ్ళీ ఇండియాలోకి వచ్చి బెదిరించి గుంజుకుపోతా అంటారు వీళ్ళు. డబ్బులు ఇచ్చినట్టే ఇస్తారు, మళ్ళీ వచ్చి పుట్టుకుని ఏదైనా ఓడిపోయినట్టయితే మళ్ళీ ఇండియాలోకి వచ్చి బెదిరించి పైసలు గుంజుకుపోతాను ప్రయత్నం చేస్తారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు భయపడకండి. మీ వెంట కేసీఆర్ గారి స్ఫూర్తి ఉంది, మీ వెంట కేసీఆర్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ ఉంది.
ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికల్లో పెద్ద ఎత్తున పాల్గొనండి అని చెప్పని నేను కోరుతా ఉన్నాను. మీకు మేము అండగా ఉంటాం. ప్రజాస్వామ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఉందనే ఒక విషయాన్ని ఈ మొత్తం మిగిలిన ఫేజ్ 2, ఫేజ్ 3 గ్రామాల్లో ఉన్నటువంటి ఒక ఓటర్లంతా కూడా గుర్తించాలని చెప్పని, గమనించాలని చెప్పని, మీకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉందని చెప్పని తెలియజేస్తాను. ఇకపోతే ఇంకో ముఖ్యమైనటువంటి ఒక విషయం, ముఖ్యమైన విషయం ఏంటంటే మేస్త్రి వర్సెస్ మిస్సే కదా అని పేరు, మేస్త్రి వర్సెస్ మెస్సీ. మరి ఇది ఏం డ్రామా అండి? డ్రామా కంపెనీ నడుపుతాను రేవంత్ రెడ్డి. బెంగాల్లో బాగా ఫుట్బాల్ ఆడతారు, వాళ్ళు క్రికెట్ ఆడరు. మీరు చిన్న చిన్న గ్రౌండ్లలో కూడా మీరు క్యాల్కటానో బెంగాల్లో పోతే, చిన్న చిన్న పల్లెటూర్లలో పోతే కూడా, మన దగ్గర పల్లెటూర్లకు పోతే వాడు 3 కట్టెముక్కలు పెట్టి చెక్కబ్యాట్ పెట్టి క్రికెట్ ఆడుతుంటాడు. దట్ ఈజ్ అవర్ కల్చర్. అది ఎట్లనో మొత్తానికి మాత్రం మన క్రికెట్ వాకిపోయింది. వెనకడ జిరగోని ఆడేది, ఆ జాగాలో వాళ్ళ క్రికెట్ ఆడుతున్నారు మన వాళ్ళు. ఇప్పుడేంద్రా అని అంటే మీరు అదే కల్కటా కనుక పోయినట్టయితే మొత్తం అంతా ఫుట్బాల్ ఆడతారు. దట్ ఈస్ ఏ రీజనల్ కల్చరా అదేదో తెలియదు, మొత్తానికి వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు. రేవంత్ రెడ్డి ఇవాళ ఆయనకున్నటువంటి ఒక దుగ్ధతోటి ఆయన ఏదో హీ మ్యాన్, అందరూ అంటున్నారు నువ్వు హీ మ్యాన్ లెక్క ఉంటావని ఉండాలనే ప్రయత్నమా తెలియదు. మొత్తానికి ఆ హీ మ్యాన్ను చూపెట్టుకోవడం కోసం అని చెప్పని లాగేసుకొని ఫుట్బాల్ కోర్టును 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సొంత కోర్టు నోట్ తయారు చేసుకున్నాడు. ఉప్పల్ స్టేడియంను మొత్తం అది క్రికెట్ స్టేడియం, అది ఇట్స్ నాట్ ఎ ఫుట్బాల్ స్టేడియం. అది ఆ మధ్యలో పిచ్ అంతా కూడా బాగా క్యూరింగ్ చేసి తయారు చేస్తారు. దాన్ని మొత్తం తొమ్మి ఇవాళ ఆ 15 నిమిషాల మిస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం అని చెప్పని దాన్ని తోమి పడేస్తే దానికి సింగరేణి కాలరీస్ వాడు వానికేం పనండి నాకు అర్థం కాదు. సింగరేణి కాలరీస్ ఇస్ నాట్ ఎ ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ వేర్ బై డూయింగ్ అన్ అడ్వర్టైజ్మెంట్ వాడికి ఏదన్నా పాపులారిటీ పెరుగుతుంది, బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది. మీలాంటి వాళ్ళు మనాంటి వాళ్ళు ఏమన్నా బొగ్గు కొనుక్కుంటుంటే వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తే అర్థం ఉన్నది. ఆ మొత్తం ఈ మ్యాచ్ని అంతా కూడా సింగరేణి గని కార్మికుల యొక్క రక్తమాంసాలతో నిర్మితమైనటువంటి, చెమట చుక్కలతో నిర్మితమైనటువంటి ఒక బొగ్గు గనుల నుండి వచ్చినటువంటి ఒక సొమ్ముని ఇవాళ రేవంత్ రెడ్డి జల్సాల కోసం ఇవాళ ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎట్ల న్యాయం అయితే చెప్పండి? ఇది కోట్ల రూపాయలు టు కండక్ట్ దట్ ఈవెంట్, కోట్ల రూపాయలు కావాలా? మళ్ళా నువ్వు ఆ స్టేడియంను రెస్టోర్ చేయాలంటే మళ్ళా కోట్ల రూపాయలు కావాలి. ఎవడబ్బా సొమ్మిది? ఎవడబ్బా సొమ్మిది? సింగరేణి గని కార్మికుల సొమ్మది. ఎండనక వాననక పాపం ప్రాణాలను ఫనంగా పెట్టి ఆ బొగ్గు గని లోపలికి పోయి బొగ్గును దొమ్మి ఆ కాలరీస్ను బతికించి ప్రపంచానికి వెలుగులిచ్చేటువంటి ఒక కార్మికుల సొమ్ము అది. ఆ సొమ్మును రేవంత్ రెడ్డి జల్సాల కోసం, మెస్సీ వర్సెస్ మేస్త్రి మ్యాచ్ కోసం ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు తనకున్నటువంటి ఒక ఫ్యాంటసీస్ ఉంటే ఇంకే రకంగా తీర్చుకోవచ్చు, మేమే వద్దంటలేం. యూ హ్యావ్ ఎవ్రీ అదర్ వే ఆఫ్ డూయింగ్ ఇట్. కానీ మెస్సీ అనేట ఆయన పెద్ద మనిషి అనేది వరల్డ్ టూర్లో ఉన్నాడట, విహారయాత్రలోకి వస్తున్నాడట. ఆ విహారయాత్రలోకి వచ్చేటోడిని ఈయనేదో స్పెసిఫిక్గా పిలిపించినట్టుగా ఎక్కడ చూసినా ఓటింగ్లు కనబడుతున్నాయి. నేను చూసిన మెస్సీ ఏమైనా నిజంగా ఇది గ్రేట్ ప్లేయర్, అర్జెంటీనా అంత గొప్ప ప్లేయర్ కాబట్టి మరి ఆయనకు సన్మానం చేసే విధంగా ఏమైనా హోర్డింగ్లు పెడతారేమంటే ముందు ఈయనున్నాడు వెనక ఉన్నాడండి.